హలో ఇషాన్. హలో ఇషాన్, నాకు కొత్త పవర్స్ వచ్చినాయి చెప్పినా కదా. నా టైంలో పని మీద ఉంది, ఆఫీస్కి పోయినాను. అవునవును, నాకు కొత్త పవర్స్ వచ్చినాయి. నేను ఏంటంటే ఇప్పుడు బాలేబాబు గారు లాస్ట్ టైము బాలేబాబు గారు ఒక మంత్రం ఇచ్చింది నాకు, చీటపాక దమ్దమ్ అని చెప్పి. ఆ మంత్రము ఒక ప్లేన్ ఏరియాలో ఆ మంత్రం 3 సార్లు చెప్పినాం అనుకో, ఒక ఒక చెడ్డ వాన్ దగ్గరికి వెళ్తాం, క్రిమినల్ దగ్గరికి. వాడు ఏంటంటే వాడు క్రిమినల్, వాడు పోలీసు. వాడు మస్తు మంది పోలీసులని చంపిందంట. దానికి ఇప్పుడు అదే మన బాలేబాబు గారు ఎమ్మెల్యే అయింది కాబట్టి తను నన్ను పంపించిండు, నాకు అన్ని స్కిల్స్ వస్తాయని చెప్పి. నన్ను పంపించినాక వాడిని చంపేసిన. వాని కొడుకు ఇంకా ఉందో, వాని కొడుకుని చంపేసిన నా పవర్స్తోనే. నాకు కింద ఐరన్ మ్యాన్ సీట్ దమ్ మీద ఉంది, దానికి ఏదో పవర్ వచ్చినట్టుందని చెప్పి ముట్టుకుంటే నాకేదో పవర్స్ వచ్చినాయి. నేను అక్కడికి పోయినా, ఇంకా అదే పవర్స్తో నేను వెళ్ళిన ఆడికి. ఆ మంత్రం చెప్తే కూడా పవర్స్ వస్తాయి. ఆ మంత్రం చెప్పినందుకు పవర్స్ వచ్చినాయి, ఇంకా మళ్ళీ దీనికి వచ్చినాయి. దానివల్ల నాకు ఫుల్ పవర్ వచ్చి వాడిని చంపేసిన. నేను ఈజీగా చంపేసిన, ఫుల్ స్కిల్స్ వచ్చినాయి నాకు. ఇంకా నేను అట్లానే నిల్చున్నా, నాకు పవర్స్ ఉన్నట్టుంది. సరే కానీ ఏడున్నావు, పికప్ చేసుకుంటా. నాకు ఇప్పుడు టెలిపోర్టేషన్ పవర్ కూడా వచ్చింది. బాలబాబు ఇంటి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు నేను. ఈ పవర్స్ పోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ దానికి ముట్టుకొని రానా? పవర్స్ పోవాలంటే మళ్ళీ ముట్టుకోవాలనుకుంటా. ఇప్పుడే వచ్చిన బాలేబాబు గారి ఇంటికి. అదే టెలిపోర్టేషన్ మిషన్ ఉంది కదా, అది నా దగ్గర లేకపోయినా ఇది వచ్చినాయి, పవర్స్ వచ్చినాయి. ఏంది ఇది? తొందర వెళ్ళాలి. ఈయనే ఉంది కదా సూటు, మళ్ళీ మొత్తుకుంటా. అమ్మా అమ్మ 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 అమ్మా, అమ్మయ్య పవర్స్ అని మంచిగా నడుస్తున్నా. ఇంకా ఓకే, పవర్స్ ఉన్నాయి, మంచిగానే నడుస్తున్నా. ఓకే ఓకే ఓకే, ఇంకా ఏ దిగులు లేదు. సరే, ఇంకా తొందర సెకండ్ మ్యాన్షన్కి వెళ్ళాలి. బాలేబాబు గారి దగ్గరికి వెళ్ళాలి. ఇషాన్ ఏంటంటే ఇప్పుడు తింటున్నా అంట, కాబట్టి నేను కొద్దిసేపు అయినాక వస్తా అన్నది ఇషాను. తింటున్నది కాబట్టి సరే, ఇంకా కలర్ చేంజ్ చేపించి వీడు కూడా అశ్వత్థామ అంట గైస్. వీడు అశ్వత్థామ అంటుండు, మళ్ళీ దేలకు కొట్టాలా? ఏయ్, పైన ఇంకో సెక్యూరిటీ ఉన్నది కదా, వాడు అశ్వత్థామ, వీడు అశ్వత్థామ. మళ్ళా ఫస్ట్ అదే ఆ మ్యాన్షన్లా, ప్రభాస్ గారి మ్యాన్షన్లా కూడా వాళ్ళిద్దరు అశ్వత్థామలు. ఏమైతుంది ఇదా? ఏమంత అంతరించింది, ఇంకా బతుకులేలు. అశ్వత్థామ హఠ కుంజరా డైలాగ్ వేయాలి. అశ్వత్థామ తలరాతలు రాసిన బ్రహ్మ చేసిన అస్త్రం ఇది, దీన్ని ఎవరు వద్దుకోలేరు. ఓకే, తొందర ఏం చేద్దాం ఇప్పుడు? శాంపుల్స్, ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఇదా ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఓకే, నా దగ్గర ఒక భూతద్దం ఉంది, ఇప్పుడే చూస్తా. ఓకే, భూతద్దం లోపలికైనా ఇది ఉన్నాయి, ఇది తీసేసుకున్నా. కలెక్ట్ చేసుకుందాం. ఇదా ఉన్నాయి. ఇదా అబ్బా, బాలేబాబు గారు చేయి పెట్టిన దీనిపైన నాకు గుర్తుంది. తొందర కలెక్ట్ చేసుకో.
దీంట్లో ఏం లేదు. ఇది అమ్మా, ఇది నేనే, ఇది నా ఫింగర్ ప్రింటే. తీసుకో. ఇల్లు మొత్తం ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, మొత్తం కలెక్ట్ చేసుకునేదానికి రేపు అవుతుంది. అమ్మయ్య, మొత్తం కలెక్ట్ చేసుకున్నా. చాలాసేపు అయింది. ఈ ఫింగర్ ప్రింట్స్ నేను గుర్తుపెట్టుకోవాలి. బాలేబాబు గారు నాకు తెలిసిపోతుంది, అయినా సరే ఫింగర్ ప్రింట్స్ పెట్టుకోవాలి, ఎప్పుడన్నా యూజ్ వస్తాయి. సరే లోపలికి వెళ్దాం, పదండి, తిందాం. నాకు ప్లేసెస్ మంచిగానే గుర్తున్నాయి. ఇది చెఫ్ ఉంటుంది, ఈరోజు అశ్వత్థామనే. ఈ చెఫ్ గారు కూడా అశ్వత్థామనే. ఏందేమో అంతా ఫస్ట్ మ్యాన్షన్ ఉన్న గార్డెనర్, చెఫ్, మళ్ళా సెక్యూరిటీ గార్డు అశ్వత్థామ అంటారు. అందరు అశ్వత్థామాలే దాంట్లో. దీంట్లో కూడా ఇది అశ్వత్థామ. సరేరా, నాకు శాండ్విచ్. అయిపోయింది అనుకుంటా, తినేసిన. పైకి పోయి వండుకుంటా కూర్చో. బెడ్ ఉంది కదా, బెడ్ పైన ఏమన్నా ఉంటే ఫింగర్ ప్రింట్స్ బెడ్ పైన చెక్ చేయాలి కదా, చెక్ చేస్తా. అమ్మాయ, లాస్ట్ ఫింగర్ ప్రింట్ ఉంది, చెక్ చేయాలి. ఉన్నాయి చాలా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళకు, అందరూ ఉన్నాయి. ఓకే, తీసేసుకున్నా. తొందర వాష్రూమ్కి వెళ్ళి ఇంకా పండుకుందాం. ఇంకా పండుకుందాం. షూస్ లేవు నాకు, నా కాళ్ళ డిజైన్ అంతే. పండుకుంటా. అమ్మ, పండుకొని లేచి చాలాసేపు. ఇప్పుడే లేచిన పండుకున్నా. ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉంది. ఎన్నిగానో బెడ్రూమ్ ఉన్నాయి కదా, కింద బెడ్రూమ్, పైన బెడ్రూమ్. సరే, ఈ డబ్బులు కలెక్ట్ చేసుకున్నా మనకేం కావు, ఉట్టే కలెక్ట్ చేసుకుంటారా. ఎందుకంటే ఈ డబ్బులు మనమే కదా. మనం చేసిన బిల్డింగ్కి చాలా డబ్బులు రావాలి, అంటే దానికన్నా ఎక్కువ రావాలి. చాలా డబ్బులు కాదు, నార్మల్గా ఇది ఎంత ఉందో అంత రావాలి, ఇంకా దానికన్నా ఎక్కువ రావాలి. ఎందుకంటే చాలా రేటు ప్రతి ఒక్కటి వాల్యుబుల్ కాబట్టి. అయితే ఇంకా ఈ యారో నాకు గుర్తుంది గాయస్, ఈ యారో నాకు గుర్తుంది. నాకు అప్పుడు ఈ ఇల్లు బిల్డ్ చేసేటప్పుడు ఏదేదో ఉందో అదే నాకు మొత్తం తెలియదు, ఎలా మిగిలిందో ఏదేదో ఉందో ఆ యారతో వెతికిన. యారో ఉంటుంది నా దగ్గర ఇప్పుడు. ఓకే, వెయిట్ చేద్దాం. ఇది ఎవరిదో కానీ దొంగ ఇల్లు లాగా ఉంది. దొంగ ఎవరో చూస్తా. తొందర. అరే, పైకి ఎవరి ఇల్లు అయినా సరే పైన ఫోటో రాదు ఇట్లా. ఉరి ఏందిరా ఇది? ఎవడ్రా ఇది దొంగ? ఉరాయ్, హూ ఇస్ దిస్ గాయ్? గాయస్, ఈ దొంగ ఎవరో కదా, మావాడే. నేనేంటంటే పేరు ప్రభాస్ అని పెట్టుకున్నా గొప్పగా, ఉట్టి అన్నా. కాకపోతే ప్రభాస్ అయితే కాదు, మీకు ప్రభాస్ అని అనిపిస్తుంది. ఓకే, బాయ్ చెప్తుంది మావాడు, మాట్లాడాడు. అవి చూపిస్తా పైన ఇట్లా అని చెప్పి బోర్డు. వాడి ఇల్లు చూద్దామని చెప్పి వచ్చిన. నేను కూడా అంత బోర్డుతోనే మాట్లాడుతున్నాను. ఉరి ప్రభాస్ అని పెట్టుకున్న పేరు అంతే. నేను ప్రభాస్ గారిది కూడా ప్రభాస్ అని పెట్టుకున్నా, ప్రభాస్ది కూడా ఈయనది కూడా ప్రభాస్ అని పెట్టుకున్నా. చెక్ చేద్దాం మీ ఇల్లు ఎట్లుందో. ఈ మొత్తం కారులో పడేసింది. ఇది మాట్లాడారు మౌనరథం ఇంకి. మౌనరథం కాబట్టి బోర్డులు చూపిస్తారు. నేను కూడా అట్లనే అప్పటి నుంచి బోర్డు పైన రాసి చూపిస్తున్నా.
హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఇదేంది? ఓకే ఓకే, బాగానే కట్టింది ఇల్లు. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, రెండో ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, ఇంకో ఫ్లోర్ చేయాలి, థర్డ్ ఫ్లోర్, తర్వాత ఫోర్త్ ఫ్లోర్ చేయాలి. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ చేయాలి. ఓకే మనం వెళ్దాం పదండి. ఇవి కొండలపై నుంచి ఎక్కిచ్చేస్తా. కారు దిగకపోతే ఇప్పుడు నా పని అయిపోయి కొండలపై నుంచి ఎక్కిచ్చేస్తా అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నెట్టి ఇట్లా తిరిగింది. ఏమైందంటే కొండల సైడ్ నుంచి ఇట్లా పోయేటప్పుడు బాలేబాబు గారు నన్ను చంపేస్తావు ఏంది, కొండలపై నుంచి చేస్తున్నావు ఏంది ర్యాష్ డ్రైవింగ్ అన్నారు. అది గుర్తొచ్చింది. ఈ కారు ఏమో పోతూనే ఉందిరా బాబు. ఓ కారు ఆగింది. ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటూ పోవాలి. ఒక్క 1 కిలోమీటర్ ఉంటాను అనుకుంటా. చూడడానికి దగ్గరనే ఉంది, కాకపోతే చాలా దూరం. ఊరికినా వస్తలేదు. ఊరినైనా అరే తొందరగా ఇంత దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఇంతగానో నడుచుకుంటూ రావాలి. ఓకే తొందర పద. వాని ఇంటికి వెళ్ళాలి తొందర. ఇదే ఒరే అట్లా, ఒరే ఏంద్రా నువ్వు అట్లా దొంకుతున్నావు? అరే ఆగరా, అరే కొండల మీద చెక్కేస్తున్నా. ఒరే ఏంద్రా అట్లా దొంకుతున్నావు? ఓర్నైనా ఒరే ఇదేనా టెన్నిస్ కోర్ట్ కత్తిందా, కత్తలేదా? ఒరే ఇది చూదురా రే వెనకమాల. హౌ డిడ్ యూ జంప్ అని చెప్పి బోర్డు చూపిస్తా. హౌ డిడ్ యూ జంప్ హై. హిచ్ అంట. ఏమంటున్నారా రే? సీకేస్తా నా కదా. అయ్యా నా కారు అడిగిందిరా. మనం మంత్రం చెప్పాలా? ఇంకో ఎక్కడ వాడినా వస్తుందంట, మనం ఏడుకోవాలో తెలుసుకుంటే. చీటపాక దమ్ దమ్, చీటపాక దమ్ దమ్, చీటపాక దమ్ దమ్. ఓ నన్ను నా కార్లోకి వచ్చిన, నా కారు అదంతా కదా ఇట్లా వెళ్ళిపోతుంది. అమ్మో ఓకే మళ్ళా ఇంకా పెళ్ళిలోకి తొందరగా. ఓ నన్ను ఏం చేస్తుండ్రా? అది అమ్మో ఇంజక్షన్ ఇస్తుంది ఏదో. ఊరే వీధి పడ్రా. అసలు ఏ అనిమల్ ఏదో ఇదేనే ఏదో ఉంది. ఇది అసలు ఏ అనిమల్ ఏమో కాకు నన్ను అనిమల్ లాగా మార్చేసిండే. వీళ్ళందరూ ఏంది అనిమల్స్ ఉన్నారు. అమ్మో గొర్రెలు ఏంది ఏదుందో నేను. వీళ్ళందరూ ఎవరు? అమ్మో ఏనుగు. నాకు భయమవుతుంది, చిన్నవైనా నేను ముందే. అమ్మో సరే ఇప్పుడు ఆ జెండా తీసుకుని ఆడ పెట్టాలా ఏంది అని. ఓకే నాకు అర్థమైంది. మన టీమ్మేట్స్ చెప్పిళ్ళు రెడ్ టీం బ్లూ టీం ఇద్దరు కొట్లాడుతున్నంత. కొందరు ఏంటంటే హనుమాన్ గొప్ప అంటుండ్రు, ఇంకొందరు ఏంటంటే కాదు జీసస్ గొప్ప అంటుండ్రు. కాబట్టి అయితే ఈ కొట్లాటలో ఈ జెండా తీసుకొని ఆడ వేయాలి. కొట్లాట కాదు, ఇది ఒక ఛాలెంజ్. ఏంటంటే వీళ్ళందరికి కూడా వాడే, నేను ప్రభాస్ అనుకున్న పేరు, వాడే ఇంజక్షన్ ఇచ్చి మొత్తం చేసిందంత.
నాకు ఫ్లాగ్ కావాలి, నేను తీసుకోవద్దు ఫ్లాగ్. ఎస్, నాకు వచ్చేసింది. అంతే అంతే అంతే, ఫ్లాగ్ వచ్చింది. ఈ బ్లూ కలర్ ఫ్లాగ్ తీసుకొని నేను ఆడ పెట్టేస్తా. హనుమాన్ రెడ్ కలర్ ఇది చేసి మాది అంటే మేము ఇది పెట్టినాం అనుకో, మెల్లమెల్లగా అంతమవుతుంది అంత. ఇది పెడితే మెల్లమెల్లగా అంతమవుతుంది అంత. జీసస్ ఇది పెట్టేసిన. అమ్మో, నా నోట్లకి ఏదో పోయింది, మతి పోయింది. ఉంచిన ఓకే, తొందర తీసుకో తీసుకో తీసుకో. తీసేసుకున్నా, వచ్చేసిన. తీసుకో తీసుకో తీసుకో. అంతే అంతే, ఉరుకు 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 ఉరుకు. అరే, వచ్చేసిన వచ్చేసిన వచ్చేసిన. అంతే అంతే అంతే. అయ్యా, నాకేమవుతుంది నాకేమవుతుంది నాకేమవుతుంది. అయ్యా, ఏమైంది మళ్ళా? ఊరా ఊరా, ఏడిపోతున్నాను నేను. నా రూపం మళ్ళీ నాకు వచ్చింది. ఈసారి రూపం వచ్చి మళ్ళా నక్కన ఈ పిల్లిన ఏదో ఒకట్లే. మెల్లమెల్ల అంతే. 2 సార్లు ఫ్లాగ్ తీసుకున్నాక మారుతుంటాం అన్నమాట. ఓకే, 2 సార్లు ఫ్లాగ్ తీసుకున్నాక మారుతాం. మెల్లమెల్లగా ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఫ్లాగ్ తీసుకుని బ్లూ ఫ్లాగ్ తీసుకొని అక్కడ పెట్టాలి. మెల్లమెల్ల ఫ్లాగ్ పెడుతుంటే చచ్చిపోతుంది. అదే జీసస్ మెల్లమెల్ల ప్రాణాలు పోతాయి. మా హిందూస్ దగ్గర కాలే అది ఫ్లాగ్ పెట్టేసేసిన. ఓకే 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 ఓకే. అండ్ ఆల్సో మీకు చెప్పాలి, ముస్లిం సోదరులు అదే ముస్లిం వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఓరు నాయనా, మా వాడు తీసుకుందా ఫ్లాగ్. సంపుదేనా సంపు, పిల్లికి పిల్లి 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 ఇట్లా కొట్టాలి సంప. వస్తుంది వస్తుంది బ్లూ ఫ్లాగ్. అరే బ్లూ ఫ్లాగ్ తీసుకోవారా తొందరగా. ఓ నాయన, నువ్వు జరుగురా. అరే, నాకు ఇంపార్టెంట్ పని ఉందిరా. అంతే అంతే, తీసుకో. ఎస్, నేనేం చేయలేను ఇంక. నేను పోవాలి ముందు, ఎందుకంటే నేను అది వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పాలి అనుకుంటానేమో. వీళ్ళు అందరూ బ్లూ ఫ్లాగ్ ఆడనే ఉంది. బ్లూ ఫ్లాగ్ మనోడు తీసుకుందాం. అరే, బ్లూ ఫ్లాగ్ తీసుకుని ఎడిపోతున్నావు. అరే, కిందిపోతుంది. అది వెళ్ళిరా తొందరగా. బ్లూ ఫ్లాగ్ తీసుకొని ఏం చేస్తుంది ఇది? చంపేస్తుంది. తొందర 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 తొందర. నువ్వు వచ్చేసి పెట్టేసి ఆడ ఫ్లాగ్ పెట్టేసాయి. ఫ్లాగ్ పెట్టేసాయి. ఫ్లాగ్ పెట్టేసాయి. పెడుతుందా? అది పెడుతుందా? వాడు ఆడ ఫ్లాగ్ తీసుకోవద్దు, తొందర తీసుకోవాలి. అది టైం వేస్ట్ చేస్తుందిరా. తీసుకోవరా ఫ్లాగ్ని, తొందర తీసుకోవో. ఆడాగిందండి ఇది. వాడు చంపేస్తాడు ఇంకా. ఓకే ఓకే ఓకే, పైకో పెట్టేసారా ఫ్లాగ్ పెట్టేసి. ఉరకాలరా తొందరగా. ఉరుకు అంతే. అరే తొందరగా రా. అరే